ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు, క్వాలిటీ పెరిగింది ఆటోమేటిక్గా. దాన్ని కూడా నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి వస్తున్నారు మీరు. పాలు లేకుండా వ్యాపారం చేసేవాడికి నెయ్యి సప్లై చేస్తే వాడికి ఇచ్చారంటే ఏమనాలి వెళ్ళి? ఎంత దుర్మార్గం అంటే ఇది. అలాంటి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ కడాన అతను ఇస్తే 70,000 పోయింది, 14 కోట్లు రాయిచ్చాడంట. అంటే మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే 70,000 కొట్టేసి 14 కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చాడంటే నేను అంటే ఎక్కడికి పోతున్నా? ఇలాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే కెన్ యూ అప్రిషియేట్? వీళ్ళతో రాజకీయం చేయాలంటే నాలాంటి వాడికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం విత్ పొలిటికల్ థింకింగ్. సెంగయ్యని కారు కింద ఎక్కిచ్చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి కడాన వాళ్ళ భార్యను పిలిపించి ప్రభుత్వం యొక్క అంబులెన్స్లని తీసిపి చంపేసే పరిస్థితికి వచ్చారు. దిస్ ఆర్ ఆల్ వెరీ వెరీ, ఒక విధంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో. ఎప్పుడు నేను చాలామంది రాజకీయాల్లో చూసాను, కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు నేను చూడలేదు. ఏది అతను కూడా వదిలిపెట్టి అరెస్ట్ చేశారు కదా. అప్పుడు ఎవరిని వదిలిపెడతారు? చేయమన్నా చూపిస్తా, ఎవడన్నా చేసి చూపిమని. అందుకే కదా మనం చేశారు వీళ్ళు. ఏది వీళ్ళు చేసిన సారా వ్యాపారం అంతా కూడా చేయడానికే కల్తీ పెట్టారు. ఏమయ్యారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరో ఒక అతను తెలుగుదేశాన్ని మేనేజ్ చేసేస్తే, బురద వేసేస్తే నేను కడుక్కుంటానని. కడుక్కునేసే పరిస్థితిలో లేవు, ప్రక్షాళన చేసేస్తాం. అదే చేశాం. ఇప్పుడు ఏమనండి, ఇంకొక పక్కన ఏలూరులో ఒక అతను వేరే హెల్త్ ప్రాబ్లం చనిపోతే అతను కూడా నకిలీ మందని 3 రోజులు వాయించి వదిలిపెట్టాం. ఇప్పుడు మాట్లాడుతున్నారా? పాస్టర్ చనిపోతే ఏంటండి, వరుసగా హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి యాక్సిడెంట్లో చనిపోతే చంపేశారు అని చెప్పంటే ఎవిడెన్స్ ఇస్తే కూడా మాట్లాడితే వీళ్ళు ఇలాంటి పార్టీ సపోర్ట్ చేస్తే ఏమనాలండి వాళ్ళని? అంటే కరుడు కట్టినటువంటి నేరస్తులు తయారైపోయారు. ఆ నేరాలన్నీ చేసి గవర్నమెంట్ మీద బురదేయాలనుకుంటే మాత్రం కుదరదు. నేను అది చెప్పా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, రౌడీలతో డీల్ చేసాం చాలా ఈజీ. లేకపోతే కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాం, ఫ్యాక్షన్స్ వన్ సైడ్ కంట్రోల్ చేశాం. రాజకీయ ముసుగు వేసుకొని నేరాలు చేసి కావాలని హెరాస్ చేస్తానని మాట్లాడితే చాలా సమస్యలు ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి. నేరం ఎవరు చేసినా అది నేరమే, వాళ్ళకి తప్పకుండా పనిష్ చేస్తాం. సార్, నెల్లూరు సిటీ చాలా పీస్ఫుల్ గా ఉండేది, కానీ ప్రస్తుతం మొత్తం నేరం. ఏది నెల్లూరు జిల్లా అనేది చాలా పీస్ఫుల్ సిటీగా ఉండేది జిల్లాగా, ఇప్పుడు అంతా నేరమయంగా మారిపోతుంది. చాలా బాధేస్తుంది నాకు. నెల్లూరు వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్. ఒకప్పుడు రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరుకి ఏ ఎస్పీ అయినా పర్వాలేదు పంపించండి అనేవాడిని. విజయనగరం ఒకటి, నెల్లూరు ఒకటి. అక్కడ నేరాలే చేయరు వాడు. అలాంటి జిల్లాలో ఈసారి లేడీ డాన్స్ కూడా తయారైపోయారు. హత్యలు కూడా చేసే పరిస్థితికి వచ్చేసారు. హత్యలు చేపించే పరిస్థితికి వచ్చారు. గంజాయి అమ్మే పరిస్థితికి వచ్చారు. వాట్ ఈస్ అంటే అంత లీనియంట్గా తీసుకొని ప్రశాంతమైన జిల్లాలను కూడా నేరమైన జిల్లాలుగా తయారు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశాంతమైన రాష్ట్రమే. ఎప్పుడూ ఇక్కడ పెద్ద సమస్య ఉండేటివి కాదు. ఒరిజినల్గా రాయలసీమలో ఫ్యాక్షన్స్ ఉండేటివి, తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలో తీవ్ర సమస్య ఉండేది, మిగిలిన ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండేది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎప్పుడు చిన్న క్రైమ్ జరిగేది కాదు. అలాంటి జిల్లాల్లో కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి వచ్చి అన్ని కంట్రోల్ అవుతాయి, మ్యాటర్ ఆఫ్ టైం. సార్, నెల్లూరు జిల్లాలోనే పెంచలైన వ్యక్తిని గంజాయి ముక్కలు హత్య చేశారు.
దీనికి పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి మూకలు హత్య చేశారు. దీనికి అన్ని పార్టీలు కూడా బంద్ చేశాయి. ఆ ఫ్యామిలీకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏదన్నా అండగాని ఏదన్నా సహాయం కానీ ఏమన్నా చేస్తారు? చూద్దాం, చూసి చెప్తాను, ఏదైనా హెల్ప్ చేస్తాను. So Jagan has made serious allegations. He's saying in the TDP government right now, it looks like how he's comparing you to Joseph Goebbels basically. He's comparing you to Joseph Goebbels, the chief for the Nazis. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఏంటి? ఫ్యాక్ట్సే కదా. అలాంటి వాళ్ళకి ఇవన్నీ గ్లోబల్స్ అయినా నడుస్తాయి. రాష్ట్రం బాగుపడితే చూసి ఓరవలేని వాళ్ళకందరికీ గ్లోబల్స్గానే కనపడుస్తాయి. దానికి ఎవరే సమాధానం చెప్పలేరు. దిస్ ఇస్ వేర్ ఆ కరెంట్ ఛార్జీలు పెంచకుండా పోవడం కూడా గ్లోబల్ ప్రచారమేనా? నేను కూడా 35,000 కోట్లు వేయాలన్నా అంటే 9,000 కోట్లు కరెంటు వాడకుండా క్యాపిటల్ కాస్ట్ పే చేశారు అని చెప్తే కూడా గ్లోబల్ ప్రచారం. అది తప్పు కదా. అదే వేరే దేశంలో ఏంటే 9,000 కోట్లు పబ్లిక్ ఎక్స్చెక్కర్ ట్యాక్స్ పేయర్స్ మరి నీరు కూడా ఉంది అట్లా. మీ వాటా కూడా 1 పైసానో 2 పైసలో 10 పైసలు ఉంటుంది. ఈ రాష్ట్రంలో మీరు భోజనం చేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, మీ డబ్బులు కూడా దాంట్లో ఉంది. ఎందుకు పే చేస్తున్నారు? రాజకీయ నాయకులకు బాధ్యత లేదా? దిస్ ఈజ్ వేర్ పీపుల్ హ్యాస్ టు థింక్. సార్, గత ప్రభుత్వంలో చూసుకుంటే జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పాట్లు అయితే చేశారు, కానీ కనీసం ఆ జిల్లాలో మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి చేశారు. దాంతోపాటు కొత్త జిల్లాలో కేంద్రాల్లో కూడా అద్భుతమైన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాలు అయితే కట్టుకోగలిగారు, కానీ ఏర్పాటు జరిగిన జిల్లాల్లో మాత్రం కనీసం అధికారులు కూర్చోడానికి వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. అన్నీ ఉన్నాయి. మనకు కూడా అప్పులు కూడా 10 లక్షలు చేసిపోయారు. అప్పు పుట్టకుండా కూడా చేసి వెళ్ళారు. కాబట్టి అన్నీ ఉన్నాయి. 1 by 1 సమస్యల పరిష్కారం చేస్తూ వస్తాం. ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ క్రియేట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. విల్ డూ ఎవ్రీథింగ్. ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనం ఎన్ని చెప్పినా కూడా ఓకే సుపరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, తర్వాత వెల్ఫేర్ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇదన్నీ కూడా అవుట్కమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రెవెన్యూ జనరేట్ కావడానికి. నేను అవే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. రేపు నుండి మళ్ళీ ఫైనాన్స్ కూడా చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తుంది హౌ వీఆర్ రివైవింగ్ డెట్ స్వాపింగ్ కాకుండా డెట్ రీషెడ్యూలింగ్, అప్పులన్నీ, ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా తగ్గిస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్లో కూడా అవి కూడా చూపిస్తాను. లాస్ట్ Sir, how much debt that was repaid in the last 18 months and how much new debt that was raised? Then I will give you all the details. It is very transparent. నేను చెప్తున్నా కదా, నేను సూపర్ 6 ఇవ్వాలి, ఇచ్చాం, డెవలప్మెంట్ చేయాలి, చేస్తున్నాం, కొంత అప్పు తీసుకున్నాం, కొంత రీషెడ్యూల్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ రేట్ కానీ డెట్ రీపేమెంట్ షెడ్యూల్ తగ్గించుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా ఇస్తాం మీకు.